హలో గాయస్, గుడ్ మార్నింగ్. నేను మీ ఇంటి అబ్బాయి సాయి కుమార్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చి హౌ టు గ్రాబ్ ద జాబ్. డియర్ ఫ్రెషర్స్ అండ్ జాబ్ సీకర్స్, మన టైం వచ్చింది. మనం ఇప్పుడు దండయాత్ర చేయాలి. అంటే కొత్త జాబ్ కొట్టాలి. లేకపోతే అసలు జాబ్ లేని వాళ్ళకి జాబ్ కొట్టే ఛాన్స్ ఇప్పుడు వచ్చేసింది. బికాస్ ఇప్పుడు వచ్చేసరికి జనవరి ఎండింగ్, ఇంకో 2 డేస్లో కంప్లీట్ అయిపోద్ది జనవరి. నెక్స్ట్ 2 months ఈజ్ వెరీ క్రూషియల్ ఫర్ ఎవ్రీ వన్. ఫిబ్రవరి మార్చ్లో జాబ్స్ అనేవి రెగ్యులర్గా కాల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఫిబ్రవరి మార్చ్లో గట్టిగా ట్రై చేస్తే మనం ఏప్రిల్లో కల్లా న్యూ జాబ్లోకి జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ప్రజెంట్ వచ్చేసరికి ఇప్పటివరకు అరే మామ ఏమన్నా రిఫరల్ ఉంటే చూడు, ఏదన్నా మీ కంపెనీలో జాబ్ ఉంటే చూడు అని ఎంతోమందిని, అందరూ అది ఫ్రెషర్తో సంబంధం లేదు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయినా అందరూ ఇప్పటివరకు ఎంతోమందిని అడిగి ఉంటారు. నేను ఎన్నోసార్లు అడిగాను. బట్ ఎవరు ఏం చేసేది ఏమీ లేదు. వాళ్ళ కంపెనీలో ఏమన్నా ఉంటే చెప్తారు, లేకపోతే ఎవరు ఏం చేసేది లేదు. సో బట్ ఇప్పుడు మన టైం వచ్చింది. మనం మంచిగా రెజ్యూమ్ అప్డేట్ చేసి నౌకరీలో అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్లో పెట్టేసుకొని, ఇంకా ఫ్రెషర్స్కి నేను ఇచ్చే మంచి సలహా ఏంటంటే, మీరు ప్రతిరోజు ఇన్స్టాగ్రాము వాటిల్లో కాకుండా టైం స్పెండ్ చేసేది నౌకరీ వెబ్సైటు లేకపోతే కంపెనీ వెబ్సైట్స్లో పర్ డే ఈ టైం లెక్కేసుకోండి. ఈ టైం లెక్కేసుకొని 1 అవర్ పాటు కంటిన్యూస్గా కంపెనీ వెబ్సైట్స్ ఓపెన్ చేయండి. కంపెనీ వెబ్సైట్స్లో ఓపెన్ చేసి మీ ప్రొఫైల్కి తగ్గట్టు మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తుంటారు కాబట్టి ఆ రెజ్యూమ్ అప్లోడ్ చేసి మీ స్కిల్స్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నిటిని అటాచ్ చేయండి. అటాచ్ చేసి వాళ్ళకి సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత 10 కంపెనీలు ఫెయిల్ అవ్వచ్చు, 11వ కంపెనీ షార్ట్ లిస్ట్ అవ్వచ్చు. వన్ ఫైన్ డే యూ విల్ గెట్ ఏ కాల్. ఇది ఫ్రెషర్స్కి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి సలహాలు ఇవ్వాల్సిన పని లేదు, వాళ్ళకి తెలుసు. బట్ ఈ 2 months అనేది ఎందుకు క్రూషియల్ అంటున్నానంటే, నేను పనిచేసిన ప్రీవియస్ కంపెనీస్లో కానీ ప్రజెంట్ ఉన్న నా సర్కిల్లో నేను కనుక్కున్నది ఏంటంటే, ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్లో ఎవ్వరు ఎంప్లాయీస్ హ్యాపీగా లేరు. 60% ఆఫ్ ది పీపుల్ ఫ్రస్ట్రేటెడ్ మోడ్లోనే ఉన్నారు. బికాజ్ లో హైక్స్, అసలు హైక్సే లేవు. ఫస్ట్ థింగ్, లో హైక్స్ అంటున్నా, హైక్స్ లేవు. సెకండ్ థింగ్, అందరినీ ఆఫీసులకు పిలిచేశారు. సో అవర్ ఎక్స్పెన్సెస్ విల్ ఇంక్రీజ్. ఆల్రెడీ ఇంక్రీజ్ అయిపోయినాయి, ఇంకా ఇంక్రీజ్ అవుతున్నాయి. అది రెంట్ విషయంలో కావచ్చు, స్కూల్ ఫీజుల విషయంలో కావచ్చు, మన డైలీ ఎక్స్పెన్సెస్లో కావచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు మారడానికే ట్రై చేస్తున్నారు వాళ్ళ ఓన్ రీజన్స్ వల్ల. నేను లాస్ట్ టైం ఒక మేనేజర్ని ఇలాగే నేను ఒక క్వశ్చన్ అడిగాను. సార్, ఇప్పుడు పనిచేస్తున్న ఎంప్లాయీస్కి 8 lakhs పర్ యానం శాలరీ ఇస్తున్నారు, కొత్తగా వచ్చే ఎంప్లాయీస్కి ఏమో 12 lakhs దాకా ఆఫర్ చేస్తున్నారు. ఆ 8 lakhs పర్సన్కే ఇంకో 2 lakhs పెంచితే వాడు ఉంటాడు కదా అని అడిగితే, ఆయన చెప్పిన కార్పొరేట్ రూల్ అనేది ఒకటి ఉంది. అది సీక్రెట్ చెప్తున్నాను. అది నాకు పాత సామెతలాగా అనిపించింది. ఆయన చెప్తే నాకు ఆశ్చర్యం కలిగింది. ఏంటంటే, అది ఏదైనా ఒక కంపెనీలో పాత నీరు పోతూ ఉండాలి, కొత్త నీరు వస్తూ ఉండాలి. వాళ్ళ న్యూ ఐడియాస్ అనేది, కొత్త వర్కింగ్ స్టైల్స్ అనేది చూస్తూ ఉండాలి. ఎంతసేపటికి పాత వర్క్నే ఎంతసేపు చేస్తూ ఉంటాము. పాత వర్క్ పోయి కొత్త కంపెనీలో వాళ్ళకి కొత్త వర్క్ అయింది, మనకు కొత్తోడు వచ్చేసి వాడు కొత్తగా చూపిస్తాడు, అంతే తేడా. సో ఈ సాఫ్ట్వేర్ కార్పొరేట్ వరల్డ్లో కంపల్సరీగా ప్రతి ఒక్కరిది ఇలాగే వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. దెర్ ఈజ్ నో పర్మనెంట్, దెర్ ఈజ్ నో లైక్ గవర్నమెంట్ జాబ్ అండ్ ఆల్. ఎన్నో గవర్నమెంట్ జాబ్ లాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్లోనే వెళ్ళడానికి ఎవరు ఇష్టపడట్లేదు. బికాజ్ 5 days వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు, 5 days వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటున్నారు. అవర్స్ ఈజ్ మ్యాండేటరీ చేశారు. బికాజ్ ప్రీవియస్ లాక్డౌన్ బిఫోర్ పీరియడ్ ఉన్నట్లు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. అది డైజెస్ట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో ఎవరికి తెలియదు. అట్లీస్ట్ హైబ్రిడ్ మోడ్ అన్న ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ కంటిన్యూస్ ఆఫీస్ అంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందుకే ఆ కంపెనీస్లో అన్ని వేకెన్సీస్ వస్తున్నాయి, ఆ విధంగా కాల్స్ వస్తున్నాయి. సో ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ 2 months అనేది వెరీ క్రూషియల్ టైం ఫర్ ఎవ్రీ వన్.
ఎవరైతే జాబ్ షిఫ్ట్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే జాబ్ కొట్టాలనుకుంటున్నారో, ఫ్రెషర్స్ అయితేనేమి. సో బీ అవేర్ ఆఫ్ దీస్ న్యూస్ అండ్ జాబ్ గురించి గట్టిగా ట్రై చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే షేర్ చేసి కామెంట్ చేయండి. ఇట్లు మీ ఇంటి అబ్బాయి సాయి కుమార్ సైనింగ్ ఆఫ్.